మరి అద్భుతమైన సమయమందు మనమందరము ప్రభు నామమును స్తుతించడానికి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, అనేకమైన సంఘాలు ఈ భూప్రపంచంలో ఉన్నాయి. వివిధమైన పేర్లతో అనేకమైన సంఘాలు పిలువబడుతూ ఉన్నాయి. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, వందల మంది, వేల మంది, లక్షల మంది కలిగిన సంఘాలు ఉన్నాయి. అయితే మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఏ సంఘమును మనం మాదిరిగా తీసుకోవాలి, ఏ సంఘాన్ని మనం మాదిరిగా తీసుకుని ఈ వార్షికోత్సవ దినోత్సవమునందు నుండి మనము ముందుకు ప్రయాణము చేయవలసిన పరిస్థితి ఉంది. బైబిల్ గ్రంథములో అనేకమైన సంఘాల గురించి వ్రాయబడింది. అందులో ఒక సంఘమును గూర్చి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ సంఘము పేరు మాసిదోనియా సంఘము. ఆ సంఘము పేరు మాసిదోనియా సంఘము. ఈ మాసిదోనియా సంఘాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ మాసిదోనియా సంఘాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఈ సంఘము నుండి మనము నేర్చుకోవలసిన అనుభవాలు ఏమిటి, ఎటువంటి అనుభవాలు ఈ సంఘములో మాసిదోనియా సంఘములో ఉన్నాయి అని మనము ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాసిదోనియా సంఘాన్ని గూర్చి మనము ధ్యానం చేయగలమండి. అందులో మొట్టమొదటి విషయాన్ని గనుక మనము ధ్యానం చేస్తే, మాసిదోనియా సంఘము ఇది ఒక దర్శనముతో ప్రారంభించబడిన సంఘం. The Church of Macedonia was established with a great vision. ఇది ఒక గొప్ప దర్శనముతో ప్రారంభించబడిన సంఘం అని మనం చూస్తున్నాం. ప్రియుల వాక్యమును మనం ధ్యానం చేస్తే అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు 9వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఆ దర్శని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రియులారా, ఈ మాసిదోనియా సంఘము ఒక దర్శనముతో స్థాపించబడిన సంఘము. ఒక దర్శనముతో ఇది స్థాపించబడింది అని మనము ధ్యానిస్తున్నాం. అసలు మాసిదోనియా అంటే ఏమిటి? మాసిదోనియా అనేది ఇది ఒక పట్టణము కాదండి, ఇది ఒక ప్రాంతము కాదు. మాసిదోనియా అనేది ఇది ఒక దేశము అని మనం ధ్యానించాలి. ఎందుచేతనంటే 9వ వచనంలో మనం చూస్తున్నాం. అంతకు ముందు వచనాలు ధ్యానిస్తే 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి వివిధమైన ప్రదేశాలు గుండా వెళుతూ ఉండగా, ప్రియులారా, ఎక్కడికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు? ఆసియాలో వాక్యం చెప్దామని ప్రయత్నం చేయడానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. అప్పుడు వారు పృగయ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ అక్కడ కూడా యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ప్రియులారా, అక్కడ వివిధమైన ప్రదేశాల్లో సువార్త ప్రకటిందామని ప్రయత్నించినప్పుడు ఆసియాలో
సువార్త ప్రకటించవద్దని పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది. బితూనియాకు వచ్చారు, అక్కడ కూడా యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలచి, పౌలు గారికి ఒక దర్శనం కలుగుతుంది. అయ్యా, ఎక్కడికి మేము సువార్తను ప్రకటించాలి? ఏ ప్రాంతంలో మేము సువార్తను ప్రకటించాలి? ఏ సంఘములో మేము సంఘాన్ని స్థాపించాలి అని చెప్పి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనము కలుగుతుంది. అదేంటంటే, మాసిదోనియా దేశస్థుడు ఒక ఆయన వచ్చి ఆయన ముందు నిలిచి ఆయన అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నీవు వచ్చి మాకు సహాయము చెయ్యి, నీవు వచ్చి మాకు సహాయము చేయమని మమ్మును వేడుకున్నట్లు ఆయనకు దర్శనములో కలిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? వెంటనే అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని వెంటనే నిశ్చయించుకుని మాసిదోనియా వెళ్ళుటకు మేము ప్రయత్నము చేశాం. ఎందుకంటే ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు దర్శనముతో స్థాపించబడడం లేదండి. కొన్ని సంఘాలు కులం పేరుతో ప్రారంభమవుతున్నాయి. కుల ప్రాతిపదికన సంఘాలు స్థాపించబడుతున్నాయి. కొన్ని సంఘాలు ఇంటి పేర్లతో, ఇంటి పేర ప్రాతిపదికన సంఘాలు స్థాపించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు వర్గాల వారీగా సంఘాలు స్థాపించబడుతున్నాయి. మీరు గమనించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాసిదోనియా సంఘము ఒక దర్శనముతో పౌలు గారు ఏ విధంగా స్థాపించారో, ఈ పాలకొల్లు ప్రాంతములో కూడా ఈ సంఘము దైవజనుల ద్వారా ఒక దర్శనముతో స్థాపించబడింది. దర్శనముతో స్థాపించబడింది కాబట్టి ఈ 15 సంవత్సరాల్లో ఇన్ని ఆత్మల రక్షణ దేవుడు ఈ సంఘములో అనుగ్రహింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంత అద్భుతమైన పంటను మనం ఈ రోజున మనం చూస్తున్నాం. గల కారణం ఏంటో తెలుసా? సంఘము దేవుని యొక్క దర్శనముతో స్థాపించబడాలి. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారట. ఇంగ్లీష్లో రాయబడింది, వేర్ దర్ ఈస్ నో విజన్ పీపుల్ విల్ పరిష్. దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు. దర్శనం అనేది ఉండాలి ప్రియులారా. ఈ 15వ వార్షికోత్సవ దినమందు సంఘానికి నేను ఒక ప్రకటన చేయించున్నాను, ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేంటో తెలుసా? నీకంటూ ఒక దర్శనం ఉండాలి. దైవజనులు దర్శనంతోనే ఇక్కడ సంఘాన్ని స్థాపించారు. ఆయనకంటూ ఒక దర్శనం ఉంది. పాలకొల్లు ప్రాంతంలో 33 సంవత్సరాల క్రితం ఒక దర్శనముతో దేవుని యొక్క సంఘాన్ని ఆయన స్థాపించారు. ప్రియులారా, ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు ఇదిగో అనేకమైన ఆత్మలు రక్షించబడాలని ఒక దర్శనముతో సంఘాన్ని స్థాపిస్తే, మరి సేవకునికి ఉన్న దర్శనం సంఘానికి ఉందా? సంఘము ఒక దర్శనం కలిగి ఉండాలి. ఈ 15వ వార్షికోత్సవం నుండి మనము కలిగి ఉండవలసిన దర్శనం ఏంటి? అయ్యా, ఈ సంవత్సరంలో లేదా రానున్న కొన్ని సంవత్సరాల్లో మా సంఘమంతా కొన్ని ఆత్మలను మేము ప్రభు కొరకు రక్షించాలి అనే దర్శనం ఉందా? మేము కొన్ని ఆత్మలు మేము రక్షిస్తాం. మేమందరము కూడా ఒక్కొక్కరు ఒక్క ఆత్మను రక్షించి ప్రభు యొక్క సన్నిధికి మేము నడిపిస్తాం. ఈ సంవత్సరం నుండి మేము సంఘము కొరకు ఇంకా అధికముగా మేము ప్రయాసపడతాము.
ఈ సంవత్సరం నుండి ఇంకా ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో సేవకునికి మేము సహకరిస్తాము, మేము చేయూతనిస్తాం అనే దర్శనం నీలో ఉందా? మాసిదోనియా సంఘము దర్శనముతో స్థాపించబడింది. ప్రియులారా, భారతదేశంలోనికి సెయింట్ థామస్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, భారతదేశంలోనికి కేరళ రాష్ట్రంలోనికి ప్రియ దేవుని బిడ్డరా మొట్టమొదటిగా భారతదేశంలో అడుగు పెట్టాడు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని. ఆయన ఒక దర్శనంతో వచ్చాడండి. భారతదేశంలో ఉన్న సంఘము ఒక దర్శనముతో ఇది స్థాపించబడింది. ఒక దర్శనముతో తోమా భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చినప్పుడు కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా 4 బ్రాహ్మణ కుటుంబాలు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు, రక్షణలోనికి వచ్చారు. నిమ్న జాతుల వారు కాదండి మొదటిగా ప్రభుని నమ్ముకున్నది. ప్రియులారా, ఆ కేరళలో దర్శనముతో సంఘాన్ని స్థాపించి సువార్తను ప్రకటించి ఆత్మలు రక్షించి ఆ తరువాత తమిళనాడు రాష్ట్రానికి వచ్చారు. ఆనాటి కాలంలో మన ఆంధ్ర రాష్ట్రము కూడా మరి తమిళనాడుతో కలిసి ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కూడా సువార్త వచ్చింది. ప్రియులారా, అదే దైవజనుడు దర్శనముతో భారతదేశానికి వచ్చి సంఘాన్ని స్థాపించాడు కాబట్టి ప్రియులారా, ఆ దర్శనము కొరకు, ఆ సంఘ స్థాపన కొరకు, ఆ సువార్త పని కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు. తరుతూలియన్ అనేటువంటి ప్రియులారా సంఘ చరిత్రకారుడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? హతసాక్షుల యొక్క రక్తపు బిందువులు సువార్తకు విత్తనములు. స్తోత్రం కలుగునుగాక. ఆ దర్శనముతో స్థాపించబడిన సంఘాన్ని బట్టి ఈ రోజున భారతదేశంలో అనేకమైన సంఘాలు లేపబడ్డాయి, అనేక మంది సేవకులు లేపబడ్డారు. అంత మాత్రమే కాదు, మన భారతదేశంలో 5 రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చబడ్డాయి. ఎందుచేతనో తెలుసా? తోమా ఒక దర్శనముతో భారతదేశంలో సంఘాన్ని స్థాపించాడు. అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా సంఘము ప్రియులారా ఆ దేశంలో ఒక దర్శనముతో దేవుని యొక్క సంఘాన్ని స్థాపించారు. పాలకొల్లు ప్రాంతంలో దైవజనులు ఇదిగో సురేష్ కుమార్ అయ్య గారిని ఏర్పరచుకుని, చూడండి, ఎవరో ఒక కుటుంబం అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఒక్క కుటుంబంతో సంఘము స్థాపించి ఇన్ని ఆత్మల యొక్క రక్షణ ఈ గ్రామంలో చూడగలిగామంటే ఇది ఖచ్చితంగా దేవుని దర్శనముతో ఈ సంఘము స్థాపించబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సంఘము దర్శనముతో ప్రారంభించబడింది. రెండవది, ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ విషయం ఏమిటి అని ఆలోచిస్తే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనము ధ్యానం చేస్తున్నప్పుడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మాసిదోనియా సంఘములు అని ఉపయోగించాడు. సంఘము కాదు, ఏమండి, ఏకవచనం కాదు, బహువచనం. ఏమంటున్నాడు? సంఘములు. అంటే ప్రియులారా, ఈ దేశములో ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అవి విస్తరించి అనేకమైన సంఘములు లేపబడ్డాయి అక్కడ. అందుకనే మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన కృప. రెండవది ఏంటో తెలుసా? శ్రమలలో సంతోషించిన సంఘం ఏం చేస్తున్నట్టండి? ఎలా అనగా, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా. ఈ సంఘము శ్రమలలో సంతోషించిన సంఘం. ప్రియులారా, మన సంఘము కలిగి ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? సంఘానికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. అవండి, శ్రమలు లేని సంఘం ఎక్కడైనా ఉందా?
సంఘం అన్న తర్వాత ఖచ్చితముగా సంఘానికి శ్రమలు వస్తాయి. చూడండి, మాసిడోనియన్ చర్చ్ రిజాయిస్డ్ ఇన్ ద ట్రిబులేషన్. శ్రమలలో ఈ సంఘము సంతోషిస్తుందండి. ప్రతి సంఘానికి శ్రమలనే ఉంటాయి. శ్రమలు లేని సంఘము ఏది కూడా లేదు. ఖచ్చితంగా అనేకమైన శ్రమలు. ప్రియులరా, మాసిదోనియా సంఘ పరిస్థితి కూడా మనం చూస్తే ఏటట, మరియు అనేకమైన శ్రమల వలన పరీక్షించబడగా. ఏమండి, సంఘానికి అనేకమైన శ్రమల చేత సంఘము పరీక్షించబడుతుంది. అనేకమైన శ్రమలు. ప్రియులరా, పౌలు గారు కూడా చెప్తూ ఏమనంటాడు తెలుసా? ఆ 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము, చూసారా, మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరానికి విశ్రాంతి లేదు. ఎందుకట? ఎటు పోయినను మాకు శ్రమలే కలిగెను, వెలుపల పోరాటము, లోపల భయమును మాకు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏటట, ఈ యొక్క మాసిదోనియా దేశములో సంఘము స్థాపించబడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు శ్రమలే. ఎక్కడికి వెళ్ళినా మాకు శ్రమలు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. ఎటు వెళ్ళినా శ్రమలు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇక్కడ సంఘము స్థాపించబడినప్పుడు సహకరించిన కుటుంబం కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసి వచ్చింది. మేము కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రియులారా, శ్రమలు లేకుండా ఎక్కడా సంఘము ఉండదు. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఏమన్నాడు తెలుసా? మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరమునకు ఏమాత్రము అసలు విశ్రాంతి లేదయ్యా. ఎక్కడికి వెళ్ళినా మాకు శ్రమలు కలుగుతున్నాయి, ఎటు పోయినా మాకు శ్రమలు కలుగుతున్నాయి. ఇదిగో లోపల భయము కలుగుతుంది, బయట మాకు పోరాటం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో శ్రమలలో సంఘము స్థాపించబడినప్పటికీ, ఆ సంఘమునకు ఎటువంటి శ్రమలు ఎదురైనప్పటికీ, ఎటువంటి శ్రమల గుండా ఆ సంఘము వెళ్ళినప్పటికీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘము చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ శ్రమలలో సంఘము సంతోషించింది. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, సంఘానికి శ్రమలు కలిగినప్పుడు సంఘము నీరసిల్లిపోద్ది, సంఘము బలహీన పడిపోద్ది. సంఘములో చాలా మంది ప్రియుల కృంగిపోతూ ఉంటారు. సంఘమునకు శ్రమ కలిగినప్పుడు సంఘము చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? ఆ శ్రమలలో మనము ఏమి చేయాలి? మనము సంతోషించాలి. అంత మాత్రమే కాదు, ఆ శ్రమలు కలిగినప్పుడు సంఘము భారము కలిగి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ప్రియులరా, పాస్టర్ గారు చెరసాల్లో నిద్రపోతున్నాడు. కానీ సంఘము మాత్రం నిద్రపోలేదు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. సంఘము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కలిగి ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? శ్రమలలో సంతోషించే సంఘముగా మన సంఘము మార్చబడాలి. ప్రస్తుత కాలంలో చూస్తే భారతదేశంలో ఉన్న యేసుక్రీస్తు వారి సంఘానికి ఎన్నో శ్రమలు వస్తున్నాయి. 3 రకాల శ్రమలు ఉన్నాయండి. 3 రకాల శ్రమలు. నెంబర్ 1, సంఘానికి ప్రభుత్వం వలన శ్రమలు ఎదురవుతున్నాయి. ఎలాగండి? ప్రభుత్వం వలన సంఘానికి శ్రమలు ఎదురవుతున్నాయి. ఏదో ఒక రీతిగా క్రైస్తవ్యాన్ని బలహీనపరచాలని, ప్రియులారా, ప్రభుత్వం వలన సంఘానికి శ్రమలు ఎదురవుతున్నాయి. రెండవది, మనం చూస్తున్నప్పుడు సంఘానికి శ్రమలు ఎవరి ద్వారా కలుగుతున్నాయంటే మత ఛాందసవాదుల వలన. ఎవరి వలనండి? మత ఛాందసవాదులు. ఏదో మనం ఒక వ్యక్తిని సువార్త ప్రకటించి త్రాగుబోతును మారుస్తున్నాం, ఆ యొక్క దుర్మార్గుని మారుస్తున్నాం, పాపాత్ములను పరిశుద్ధులుగా క్రీస్తు మార్గంలో నడిపిస్తూ ఉంటే కొంతమంది మత ఛాందసవాదులు, ప్రియులారా, ఎంతగానో చెలరేగిపోయి మీరు మత మార్పిడి చేస్తున్నారని
ప్రియులారా, సేవకులను ఎంతగానో హింసిస్తూ, సంఘాలను హింసిస్తూ, ప్రియులారా ఎంతగానో క్రైస్తవ్యాన్ని మీద బురద చల్లుతూ, యూట్యూబ్లోను వివిధమైన ఛానల్స్లోను ప్రియులారా క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద, దేవుని యొక్క సేవకుల మీద ఎంతో బురద చల్లి సంఘానికి శ్రమను కలుగ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి శ్రమలు సంఘానికి కలుగుతున్నప్పుడు సంఘము చేయవలసిన పనేంటి? ఇదిగో సంఘానికి శ్రమలు వస్తున్నాయి, సంఘానికి శ్రమలు కలుగుతున్నాయని మనము నీరసిల్లిపోవడం కాదు. ఆ సమయంలో ప్రార్థించాలి, ఆ శ్రమలలో మనం అత్యధికముగా సంతోషించాలి. మూడవదిగా, సంఘానికి శ్రమలు ఎలా కలుగుతున్నాయంటే, ప్రియుల అబద్ధ బోధకుల వలన సంఘానికి శ్రమలు ఎదురవుతున్నాయి. ఎవరి వలనండి? అబద్ధ బోధకులు. యేసుక్రీస్తు వారు చెప్పారు, అబద్ధ బోధకుల గురించి మీరు జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మం తొడుక్కుని మీ యొద్దకు వస్తారు గాని వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ధ్యానించి సత్యమైన బోధ యందు నువ్వు కట్టబడి ఉండాలి. కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, రెండవది, ఈ మాసిదోనియా సంఘము ఏమి చేస్తుంది తెలుసా? శ్రమలలో ఏంటట? అత్యధికముగా సంతోషించిన సంఘం. మనకు కూడా శ్రమలు వస్తాయి. ఏదొక రీతిగా అపవాదైన సాతానుడు శ్రమలు కలిగిస్తాడు. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనము సంతోషించే వారిగా ఉండాలి. నెంబర్ 1, మాసిదోనియా సంఘము దర్శనము కలిగిన సంఘం. రెండవది, శ్రమలలో సంతోషించిన సంఘం. మూడో విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ సంఘము కలిగి ఉన్న అనుభవాల్లో మూడవది ఏంటో తెలుసా? ప్రియులారా, రెండవ వచనము, రెండవ భాగం, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియులారా, మూడో అనుభవం ఏంటో తెలుసా? వీరు నిరుపేదలైనప్పటికీ వీరి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎంత గొప్ప అనుభవం అండి! ప్రియులారా, వీరు దాతృత్వమునందు విస్తరించిన సంఘం. ఇది దాతృత్వమునందు విస్తరించిన సంఘం. దాతృత్వం ఏమండి? దేవునికి ఇవ్వాలి అని అనుకుంటే మనం ధనవంతులమే కావలసిన అవసరత లేదు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ టు ద లార్డ్, మనం ప్రభువునకు గనక ఇవ్వాలి అనుకుంటే వి డు నాట్ నీడ్ టు బి రిచ్. మనము ధనవంతులుగా ఉండవలసిన అవసరత లేదు. చాలా మంది అనుకుంటా ఉంటారు, చెప్తా ఉంటారు, అయ్యా దేవుడు గనుక నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను దేవునికి ఇస్తాను. దేవుడు గనుక నన్ను కోటీశ్వరుని చేస్తే నేను దేవునికి ఇస్తాను. దేవుడు గనుక నాకు ఆస్తులు ఇస్తే నేను దేవునికి ఇస్తాను. వీళ్ళు ఒక్క మాట చెప్తున్నాను, మనం దేవునికి గనక ఇవ్వాలి అని అనుకుంటే మనము ధనవంతులుగా అవ్వవలసిన పరిస్థితి లేదు, అక్కర్లేదు. దేవునికి ఇచ్చే మనస్సు దేవునికి కావాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సంఘము వీరు నిరుపేదలటండి. ఎలాంటి వారు వీళ్ళు? ధనవంతులు కాదు, ఏమండి, అతి ధనవంతులు కాదు, మధ్య తరగతి వారు కాదు. వీరెవరు తెలుసా? నిరుపేదలు. నిరుపేదలైనప్పటికీ వీరిని గూర్చి ప్రియులారా పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? చదవన మాటను, వీరు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యమిస్తున్నాను. హల్లెలూయా. దైవ సేవకుడు సాక్ష్యమిస్తున్నాడు. దైవ సేవకుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. పౌలు గారు మాసిదోనియా సంఘాన్ని గూర్చి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? వారు నిరుపేదలే కావచ్చు, వారు సామర్థ్యము కంటే, ప్రియులారా, వారి సామర్థ్యము కంటే అత్యధికముగా దేవుని పని నిమిత్తం వారిచ్చి ఏం చేస్తారట? దేవుని యొక్క సేవకు వారు సహకరించిన వారు. ఈ రోజున
ఎంతమంది సంఘములో దాతృత్వాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది దాతృత్వాన్ని కలిగి ఉన్నారు? ప్రియులారా, దేవుని యొక్క పరిచర్య జరగాలి అంటే ఖచ్చితముగా దేవుని యొక్క సేవలో సహకరించేవారు కావాలి. దేవుని యొక్క సేవలో గుప్పెలు విప్పేవారు కావాలి. దేవుని యొక్క సన్నిధిలో దశమ భాగాలు ఇచ్చేవారు కావాలి. దేవుని యొక్క సంఘములో ప్రియులారా దాతృత్వము కలిగి దేవుని యొక్క సన్నిధిలో సహకరించేవారు సంఘములో లేపబడాలి. ఏమండి, వీళ్ళు నిరుపేదలు. మాసిదోనియా సంఘము వ్యాపారవేత్తలు కలిగిన సంఘము కాదు ఇది. మాసిదోనియా సంఘము ఉద్యోగస్తులు ఉన్న సంఘము కాదు ఇది. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే నిరుపేదలైన సంఘం అండి. నిరుపేదలైనప్పటికీ ఒక విషయం చెప్తున్నాను, దేవునికి ఇచ్చుటలో ప్రియులారా వారి ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయలేదు. నేను చాలాసార్లు నా ప్రసంగాలు చెప్తాను. విలియం కోల్గేట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే కోల్గేట్ కంపెనీ అధినేత. ఆయన ప్రియులారా ఒకానొక సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాడట. అలాంటి సమయంలో ఒక వాడ నావికుడు, ఆ పడవ నావికుడు సువార్తను ఆయనకి ప్రకటించాడు. ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత చిరు వ్యాపారం ఆయన ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన చిరు వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 90 రూపాయలు వచ్చిందటండి. 90 రూపాయలు. పిల్లలు మీరు గమనించండి, ఆ 90 రూపాయలు దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంటే 9 రూపాయలు దేవునికి భాగమిచ్చాడు. పిల్లరా, దేవుడు అతడు ఇచ్చిన దాన్ని చూశాడు. అది చాలా స్మాల్ కావచ్చు, చిన్నదే కావచ్చు. ఏం జరిగిందో తెలుసా? అతని ఆదాయము అభివృద్ధి చెందడం ప్రారంభించింది. 90 రూపాయలు. పిల్లరా, దేవునికి నమ్మకంగా తన దాతృత్వాన్ని ఇచ్చినప్పుడు, దాతృత్వం కలిగినప్పుడు 90 రూపాయలు తర్వాత 900 అయింది, తర్వాత 9,000 అయింది, తర్వాత 90,000 అయింది, తర్వాత 9 లక్షలు అయింది, తర్వాత 90 లక్షలు అయింది, 90 కోట్లు అయిపోయింది. మహిమాన్విత ఆరాధన, మహిమాన్విత ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మన భారత్ బైబిల్ చర్చ్ ముక్తేశ్వరం నందు అద్భుతమైన ఆరాధన జరుగుచున్నది. ఈ ఆరాధనలో యవ్వన వయస్సులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ పి కరుణకుమార్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, దుఃఖముతో ఉన్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారు. దైవజనులు అందించుతున్న వర్తమానముల ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడుచున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.